చూపి మీకు మహిమకరంగా భూమి మీద జీవించుటకు సహాయపడుతూ రావాల్సిందిగా వేడుచున్నాను. తండ్రి, రాత్రి ప్రార్థన కొరకై సంఘముగా మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. మా సమయం కూడా దీవెనకరంగా చేయండి. రాగలుగుతూ వచ్చిన వారికై స్తోత్రాలు. రావలసిన వారు ఆయా విధాలుగా వస్తున్న వారికి మీరే క్షేమాన్ని దయచేయండి. పాట విషయంలో సహాయపడండి. ప్రార్థన కొరకే అవసరమైన మాటలు మీరే దయచేయవలసిందిగా వేడుచు యేసు ప్రభు పేరిట ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన పాటది చూపించు. చాలు చూపించు. ఐదు 564 553 పాత పాటల పుస్తకం 564. నీవాత్మా యుద్ధములో జయముందుము, నీవాత్మా యుద్ధములో జయముందుము. ఓ నా సోదరి వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. స్వామి యేసు తన సిలువను మోసి, స్వామి యేసు తన సిలువను మోసి సైతాను రాజ్యము పూర్తిగా జయించే, సైతాను రాజ్యం పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబడి వెళ్ళుమా, నీవును యేసుని వెంబడి వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మా యుద్ధములో జయముందుము, నీవాత్మా యుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. శిరమున ముండ్ల మకుటము ధరించి, శిరమున ముండ్ల మకుటము ధరించి, సిపాయి చేతలపై కొట్టబడే, సిపాయి చేతలపై కొట్టబడే. నీ శిరసునట్లు సమర్పించు, నీ శిరసునట్లే సమర్పించు. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మా యుద్ధములో జయముందుము, నీవాత్మా యుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు.
కల్వారి పైకి ఒంటరిగానే, కల్వారి పైకి ఒంటరిగానే వెళ్ళేను యేసు త్యాగా సహితుడై, వెళ్ళేను యేసు త్యాగా సహితుడై, నీవును ఆధారినే వెళ్ళుమా, నీవును ఆధారినే వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, నీవును ప్రార్థన శక్తి నొందుమా, నీవును ప్రార్థన శక్తి నొందుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. సాహసమున ఆత్మ ఖడ్గమున, సావాసమున ఆత్మ ఖడ్గమున, సైతాను బంధము ఖండించి వేసే, సైతాను బంధము ఖండించి వేసే, క్రీస్తుని సంగమా ముందంజ వేయుమా, క్రీస్తుని సంగమా ముందంజ వేయుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. ఐదు 558 పాత పాటల పుస్తకం 569 558 పాత పాటల పుస్తకం. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. నేటి నుండి మమ్ము నీవు, నేటి నుండి మమ్ము నీవు ఆశీర్వాదించేదావచ్చు, ఆశీర్వాదించేదావచ్చు. మాదు హృదయ కోర్కెలనెల్ల
సఫలపరచు వాడా మాదు హృదయ కోర్కెలనెల్ల సఫలపరచు వాడా దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు లోతు నుండి అబ్రహాము లోతు నుండి అబ్రహాము వేరుపడిన విధముగమము వేరుపడిన విధముగమము లోకము నుండి వేరుపరచిన లోకనాథ నీవేగా లోకము నుండి వేరుపరచిన లోకనాథ నీవేగా దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు అడవి బీడుల ఎడారి భూముల అడవి బీడుల ఎడారి భూముల యెహోవా తన హస్తములతో యెహోవా తన హస్తములతో ఏదెను తోటగనగునట్లు మార్పు చేయు వాడా ఏదెను తోటగనగునట్లు మార్పు చేయు వాడా దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు సీయోనులో నుండి నీవు సీయోనులో నుండి నీవు మమ్మునాశీర్వదించెదవు మమ్మునాశీర్వదించెదవు ఇమ్ముగా మా ప్రార్థనలెప్పుడు ఆలకించు వాడా ఇమ్ముగా మా ప్రార్థనలెప్పుడు ఆలకించు వాడా దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు మాదు స్వాస్థ్యమును నీవు మాదు స్వాస్థ్యమును నీవు వాక్యముతో ప్రత్యక్షపరచి వాక్యముతో ప్రత్యక్షపరచి ఆత్మీయ పోరాటమునందు జయము కూర్చు వాడా ఆత్మీయ పోరాటమునందు జయము కూర్చు వాడా దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు గుండె జారి పోవునట్లు గుండె జారి పోవునట్లు మండిపడుచు శత్రువురేగా మండిపడుచు శత్రువురేగా అండయై మమ్ము ఆధారించు బండ అయిన క్రీస్తు ప్రభు అండయై మమ్ము బండ అయిన క్రీస్తు ప్రభు దేవ నిన్ను నేను విడువను
నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. ఆది అంతము లేని దేవా, ఆది అంతము లేని దేవా, అల్ఫయు ఓమేగయు నీవే, అల్ఫయు ఓమేగయు నీవే. హల్లెలూయా స్తోత్రములకు అర్హుడావు నీవేగా. హల్లెలూయా స్తోత్రం అర్హుడావు నీవేగా. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. 139. కీర్తన 139. కీర్తన 139 మొదటి వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఎట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. కీర్తనాకారుడు అనుభవం. పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు, అన్నీ తెలుసుకుంటాడు. మనము కూర్చుండటం లేచుట అవన్నీ తెలుసంట. తలంపు పుట్టక మునిపే మనసు గ్రహించేవాడు. నడకను పడకను పరిశీలన చేస్తున్నాడు. మన చర్యలన్నింటినీ బాగా తెలుసుకున్నాడు. మాట నాలుకకు రాకమునపే పూర్తిగా తెలిసినటువంటిది దేవుడి మాట. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. అంటే దేవుడు మనల్ని ఎంతగా పరిశీలిస్తున్నాడు, ఎంతగా పరిశోధిస్తూ ఉన్నాడు. దేవునికి మరుగైనది ఏది లేదు. మన నడక, మన పడక, మన చర్యలన్నీ, తర్వాత మనం కూర్చోవటం లేచటం, ఇవన్నీ కూడా దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. అంటే కూర్చున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, మరి పడక మీద ఉన్నప్పుడు కానీ, పనులు చేసేటప్పుడు కానీ, ఇవన్నీ కూడా దేవుడు బాగుగా పరిశీలిస్తూ ఉన్నాడు. ఎలాంటి ఇబ్బంది రాకుండా, ప్రమాదం జరగకుండా, అపాయం రాకుండా దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. అంటున్నాడు, ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు.
వెనక నువ్వున్నావు, ముందు నువ్వు ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఎంచి ఉన్నావు. దేవుడు మనల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడో. మన వెనక ఆయనే ఉన్నాడు, మన ముందు ఆయనే ఉన్నాడు, అటుప్రక్క ఇటుప్రక్క ఆయనే ఉన్నాడు. ఆయన చెయ్యి మన మీద ఉంచి ఉన్నాడు. పిల్లల్ని బజార్కి తీసుకెళ్ళినప్పుడు పిల్లలు చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాం, పిల్లల భుజం మీద చేయి వేసుకొని తీసుకెళ్తూ ఉంటాం. సో అట్లా దేవుడు తన చెయ్యి తన ప్రజల మీద ఉంచుతూ ఉంటాడు. వాళ్ళ ఆలోచన తెలుసు, వాళ్ళ నడవడిక తెలుసు, వాళ్ళ పడక తెలుసు, వాళ్ళ లేచటం తెలుసు, కూర్చోటం తెలుసు. వాళ్ళు చేస్తున్న చర్యలన్నీ కూడా దేవుడికి ఎరుకైనవే. అన్నీ దేవుడు తెలుసుకుంటూ ఉన్నాడు, అన్నీ దేవునికి తెలుస్తూ ఉన్నాయి. దేవుడు ఆవరించి ఉన్నాడు. తర్వాత చివరిలో ఒక మాట అంటాడు చూడు. 23 దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునము, నీ కాయస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. పైనేమో నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అన్నాడు. అంటే నేనేం చేస్తున్నానో అన్నీ నువ్వు తెలుసుకొని ఉన్నావు, అన్నీ నీకు తెలిసే ఉన్నాయి. నీకు తెలియదంటూ ఏమీ లేదు. రెండో కంటోడికి తెలియకుండా మనం చేయొచ్చేమో, కానీ దేవునికి తెలియకుండా మనం ఏమీ చేయలేము. ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు. ఆలోచన తెలుసు, నాలుకకి మాట రాకమునిపే మనం ఏం మాట్లాడుతున్నామో ఏం మాట్లాడబోతున్నామో అన్నీ తెలిసినటువంటి వాడు. సో ఇన్ని తెలుసు కదా నీకు, నేను కూర్చోవటం లేవటం తెలుసు, అన్నీ తెలుసు. అసలు నన్ను కలగజేసిందే నీవు అంటాడు. రహస్య స్థలములో, భూమి యొక్క రహస్య స్థలములో నీవు నన్ను నిర్మించినప్పుడు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయం కలుగుతుంది. అంటే నీ చేతులే నాకు రూపాన్ని ఇచ్చినాయి, నువ్వే నా దినాలన్నీ రాశావు, నా ఎముకలన్నీ లెక్కపెట్టావు, నా ఆలోచన నీకు తెలుసు, నా నడక పడక లేచటం కూర్చో అన్నీ. అసలు నీకు తెలియదంటూ ఏముంది నాలో? దేవుడికి తెలియంది ఏముంది అంటే ఏమీ లేదు. ఇవన్నీ దేవునితో చెప్తూ లాస్ట్కి అంటున్నాడు, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును. అరే పరిశోధించాడు కదా, తెలుసుకుని ఉన్నాడు కదా. లాస్ట్లో మళ్ళీ రిక్వెస్ట్, ప్రేయర్ చేస్తున్నాడు. నన్ను తెలుసుకునుము, నా ఆలోచనలు తెలుసుకో, నా హృదయాన్ని తెలుసుకో. ఎందుకు? నీకు ఆయాస్కరమైన మార్గము నా యందేమో చూడుము. నాకు తెలియట్లా, నేను కరెక్టే అనుకుంటున్నాను. అయితే నువ్వు నన్ను పరిశోధించు, నువ్వు నన్ను పరిశీలించు, నువ్వు తెలుసుకో, నాకు చెప్పు. నీకు ఆయాస్కరమైనది నాలో ఏమన్నా ఉందా? నా నడకలో ఉందా? నా పడకలో ఉందా? నా ఆలోచనలో ఉందా? నేను లేచటంలో, కూర్చోటంలో, నేను చేసే పనుల్లో ఏమైనా నీకు ఆయాస్కరమైనది ఉందేమో? నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు అంటున్నాడు. పైన అంటున్నాడు 21వ వచనములో, యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా
భావించుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడు? ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో నేను కూడా వారిని ద్వేషిస్తున్నాను. ఎవరైతే నీ మీదకు లేస్తున్నారో నేను వారిని అసహించుకొనుచున్నాను. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, దేవుడు దేన్నైతే ద్వేషిస్తున్నాడో దావీదు కూడా దాన్నే ద్వేషిస్తూ ఉన్నాడు. దేవుడు ద్వేషించేదాన్ని దావీదు ఇష్టపడటలేదు. దేవుడు దేనైతే ద్వేషిస్తున్నాడో అసహించుకుంటున్నాడో దానిని దావీదు కూడా ద్వేషిస్తున్నాడు, దానిని అసహించుకుంటున్నాడు. నీకు ఇష్టం లేనిది నాకు కూడా ఇష్టం లేదు. అది దావీదు యొక్క అనుభవం, తీర్మానం. ఒకవేళ నువ్వు ద్వేషించేది నేను ఎక్కడైనా ఇష్టపడుతున్నానేమో, నా పడకలో కావచ్చు, నా నడకలో కావచ్చు, నేను లేచినప్పుడు కావచ్చు, కూర్చున్నప్పుడు కావచ్చు, నా చర్యల్లో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, నువ్వు ద్వేషించేది ఒకవేళ ఏమైనా ఉందేమో. కాబట్టి పరిశోధించు, పరీక్షించు. నీకు ఆయాసమైనది, నీకు ఇష్టం లేనిది, నీకు బాధ కలిగించేది నాలో ఏమైనా ఉంటే తీసేయి. ఎంత చక్కగా ప్రభుకు అప్పగించుకుంటున్నాడు. దావీదు ఏం కోరుతున్నాడు? దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకుంటున్నాడు. తన లైఫ్, తన హృదయం, తన నడక పడక, తన యొక్క చర్య ఎక్కడ కూడా రహస్యంగా దాపరికంగా ఉండకూడదు. దేవునికి చాలా క్లారిటీగా ఉండేటట్లుగా చూసుకుంటున్నాడు. అలా చేస్తున్నాడు. అయినా మళ్ళీ దేవుడు అంటున్నాడు, పరీక్షించు, పరిశోధించు. నీకు ఆయస్కరమైనది నా యందు ఏదైనా ఉంటే తీసేయి. దానిలో నుంచి తప్పించి ఏమంటాడు? నిత్య మార్గమున నన్ను నడిపింపు అంటాడు. నిత్య మార్గం నడిపింపు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా దేవుణ్ణి ఈ ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభా, నీకు ఆయాస్కరమైనది నాలో ఏమనుందా? నా కుటుంబంలో ఏమనుందా? సంఘములో ఏమైనా ఉందా? తీసేయి. ఎందుకంటే నీకు సమస్తము తెలుసు. నీకు తెలియదంటూ ఏమీ లేదు. నువ్వు పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు, తెలుసుకునే దేవుడు. కాబట్టి నాలో మాలో నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉందేమో పరీక్షించు, ఆలోచన చేసి తెలుసుకొని దాన్ని మా నుండి తీసివేయి. ఇది దావీదు యొక్క ప్రార్థన అయి ఉంటున్నది. చూడండి, 143వ కీర్తనలో 143వ కీర్తన 10వ వచనం చదవండి. నీవే నా దేవుడవు, చూడండి, ఇక్కడ ఓ చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. నీవే నా దేవుడు కాబట్టి నీ చిత్తానుసారంగా ప్రవర్తించటం నాకు నేర్పు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములలో నన్ను నడిపించునుగాక. అంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ చిత్తానుసారంగా చేయటం నాకు నేర్పించు. రెండవది, ఆత్మానుసారంగా నడుచుటం నాకు నేర్పించు. నీ చిత్తం కానిది నేనేం చేయకూడదు. నేను నీ ఆత్మ ద్వారా, నీ ఆత్మ చేత
నడిపించబడాలి. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించి నా యందు నీకు ఆయస్కరమైనది ఏదైనా ఉందేమో తెలుసుకో, దాన్ని తీసివేసి నిత్య మార్గం నడిపించు. తర్వాత నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు. ఆ తర్వాత నీ ఆత్మచేత నన్ను నడిపించు. ఆత్మ ఏం చేస్తుందంట? సమభూమి గల ప్రదేశములలో నడిపిస్తుంది. 16వ కీర్తన 11వ వచనం నువ్వు చదువు. నువ్వు చదువు తీసి. కీర్తన 16:11. మళ్ళా చదవండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. చదువు. 11 వచనాలు పైన 10 వచనం 10 వచనం. అదే ఆ మాట చదవండి. ఎన్నో వచ్చినావు చదవండి మరి. అది కాబట్టి ఇక్కడ ఇంకా ఏం ప్రార్థన చేస్తున్నాడంటే జీవ మార్గం. 139లోనేమో నిత్య మార్గం అన్నాడు. ఆ 16వ కీర్తనలోనేమో జీవ మార్గము నాకు తెలియచేసేది. కాబట్టి దావీదు ఎట్లా ప్రార్థన చేశాడు? ముందు పరీక్షించు అని చెప్పాడు. ఆయస్కరమైనది ఏమనుంటే తీసే అన్నాడు. నిత్య మార్గం నడిపించు అన్నాడు. చిత్తానుసారముగా నడిపించు అన్నాడు. ఆత్మచేత నడిపించు అన్నాడు. జీవ మార్గమున నడిపించు అన్నాడు. తర్వాత ఇంకొకటి చదువుదాం. 5వ కీర్తన 8వ వచనం పట్టుకుంది. ఎట్లా? నిత్యానుసారముగా అంటే నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నిత్యానుసారముగా నన్ను నడిపించు. అంటే మన కొరకు ఏం పొంచి ఉన్నాయో మనకు తెలియదు. ప్రయాణం వెళ్తూ ఉంటాం, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాం, మందిరానికి వస్తూ ఉంటాం, స్కూల్లో పని చేస్తూ ఉంటాం. ఏదో ఒక ఎక్కడ ఏం పొంచి ఉందో మనకు తెలియదు. దేని ద్వారా మనము పడిపోతామో తెలియదు. శత్రువు జాగ్రత్త గమనించే ఉరులు ఉచ్చు అంటారు, లేదా వల అంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉరిని లేదా వలను శత్రువు సిద్ధం చేసి ఉంచుతాడు. ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆ బలహీనత కాడ పట్టుకోవడానికి ఆ వలను రెడీ చేసి పెట్టి ఉంచుతాడు. బైబిల్లో చాలామందిని చూడవచ్చు. ఇస్కరియోతు యూదాకి డబ్బుని వలగా వేసింది. దేమ అనేటువంటి శిష్యుడికి ఇహలోకాన్ని స్నేహించటం అనేది వలగా వేసింది. అట్లనే గెహజీ. తర్వాత ఆ యెహోషువ 7వ అధ్యాయంలో వాడు వస్త్రము బంగారం వెండి తెచ్చుకున్నాడు. పేరు ఆకాను. అట్లనే సంసోనుకు ఒక వలేసింది, సొలొమోనుకు ఒక వలేసింది. మరి ఏషావుకి ఒక పూట భోజనం, మరి అవ్వకి జస్ట్ ఒక ఫ్రూట్ పండు. అంటే ఎవరు ఏ బలహీనత దగ్గర తొరుగుతారో దాన్ని వలగా వేసేదన్నమాట. దావీదు కూడా ఒకసారి ఆ శత్రు వలలో పడ్డాడు, బెత్షెబా వలలో. అందుకే ఇక్కడ అంటున్నాడు, మళ్ళా చదువు వచ్చినావు.
పొంచి ఉన్న వారిని బట్టి నిత్యానుసారముగా నడిపించు. నేను నడిచేటప్పుడు ఏ విధమైనటువంటి వలలో బంధకాల్లో చిక్కుకోకుండా నన్ను నడిపించు. ఇట్లా దావీదు కీర్తనలో దావీదు చేసిన ప్రార్థనలు చాలానే ఉన్నాయి. ప్రతి కీర్తనలో మనం చదువుకుంటూ పోతే ఆయన ప్రార్థనలు చాలానే ఉన్నాయి. మోషే ప్రార్థన ఉంది కీర్తనలో, ఆసాపు, కోరేష్ కుమారులు, మరి సొలొమోను రాసిన కీర్తనలు, ఇవన్నీ ఉన్నాయి కీర్తన గ్రంథంలో. వాటన్నిటిలో ప్రార్థన మనం చూడవచ్చు. కాబట్టి మనం కూడా ఈ రాత్రి ప్రభుని అడుగుదాం, ప్రభా నీకు అన్నీ తెలుసు, నీకు రహస్యమైనది ఏది లేదు. కాబట్టి రాత్రి మరొకసారి నన్ను పరిశోధించు, పరిశీలించి తెలుసుకో. నీకు ఆయాస్కరమైనది నా నడక, పడక, కూర్చోటం, లేచటం, మాట్లాడటం, ఆలోచనలు ఏదైనా ఉంటే ప్రభా తీసేయి. నిత్య మార్గంలో నడిపించు, చిత్తానుసారంగా నడిపించు, ఆత్మచేత నడిపించు, జీవ మార్గం నడిపించు. నాకై పొంచి ఉన్నటువంటి అపాయం, కీడు, నష్టంలో పడకుండా నీ యొక్క నిత్య మార్గంలో నన్ను నడిపించు. ఇలా మనము ప్రభుని అడుగుదాం ఈ రాత్రి. వ్యక్తిగతంగా మనం ఎలా ఉండాలి, కుటుంబంగా అలా ఉండాలి, సంఘంగా కూడా దేవుని చిత్తానుసారంగా మనము నడవాలి, ఆత్మానుసారంగా నడవాలి. ఎక్కడ కూడా చిక్కుపడకూడదు, ఏ విషయంలో కూడా టెంప్ట్ అవ్వకూడదు. మనకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుకే ఆయన అడుగుదాం, ఆ విధంగా నడిపించు ప్రభు తప్పకుండా నడిపిస్తాడు. అట్లా ప్రభు వాక్యానికి అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. సంఘాన్ని ఆ రీతిగా నడిపించమని, పరిచర్యను ఆ రీతిగా నడిపించమని. మరి బెరాక పరిచర్య మనిషి ఇష్టానుసారం కాదు, దేవుని చిత్తానుసారంగా పరిచర్య, దేవుని ఆత్మానుసారంగా పరిచర్య. తర్వాత దేవునికి ఇష్టం లేనట్టుగా కాకుండా దేవునికి ఇష్టమైనటువంటిది, ప్రీతికరమైన పరిచర్య బెరాకా ద్వారా జరగాలి. ఇది మన ప్రార్థన. అది VBS కావచ్చు, గుడ్ ఫ్రైడే ఈస్టర్ మినిస్ట్రీ కావచ్చు, చిన్న కోడిక, పెద్ద కోడిక, ఏదైనా కావచ్చు. ఏ కోడికలో కూడా దేవునికి ఆయాస్కరంగా మనం ఉండకూడదు. ప్రతి చిన్నదైనా పెద్దదైనా దేవునికి మహిమకరంగా ఇక్కడ కోడికలు జరగాల. భక్సి గారు అదే ప్రార్థన చేసేవాడు, నేను విన్నాను ప్రార్థన క్యాసెట్లో. హెబ్రోన్లో డెడికేషన్ అప్పుడు ఆయన చేసిన ప్రార్థన, సొలొమోను మందిరం ప్రతిష్ఠితప్పుడు ఎట్లా ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థనే చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ఈ స్థలంలో హెబ్రోన్లో అది చిన్న కొడుకు కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, కాన్వకేషన్ కావచ్చు, స్పెషల్ మీటింగ్స్ కావచ్చు, ఏదైనా సరే ప్రతిదీ నీకు మహిమకరంగానే జరగాల. చిన్న ఫ్యామిలీ ప్రేయర్ కావచ్చులే, ఆ దైవజనుడు చేసిన ప్రార్థన. అందుకే ఇప్పటికీ ఆ ప్రార్థన ఫలము హెబ్రోన్లో చూడొచ్చు. కాబట్టి బెరాకాలో కూడా ఏదైనా దైవ చిత్తానుసారంగా, ఆయన ఆత్మానుసారంగా, ఆయనకి ఇష్టమైన రీతిగా ప్రతిదీ ఆయనకి మహిమకరంగా బెరాకాలో పరిచర్య జరగాలి. మన ఇష్టం కాదు, సేవకుడు ఇష్టం కాదు, పెద్దల ఇష్టం కాదు, పరిచర్య చేసేవాడు ఇష్టం కాదు, దేవుని ఇష్టమే, ఆయన చిత్తమే, ఆయన ఆత్మే, అంతే. ఎప్పుడైతే అలా జరుగుతుందో సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘము నానాటికి వృద్ధి చెందేదిగా ఉంటుంది. సంఘానికి క్షేమము, అభివృద్ధి. ఎప్పుడైతే మనుషుడు ఏళ్ళు పెడతాడో ఆగిపోద్ది, పరిచర్య ఆగిపోద్ది, డెవలప్మెంట్ ఆగిపోద్ది, మినిస్ట్రీ ఆగిపోద్ది. నేను చాలా స్థలాలు చూశాను, చాలాసార్లు బోధించాను, ఇక్కడ కూడా కొన్ని విషయాలు చూశాను, మీకు కూడా చాలాసార్లు చెప్పాను. దేవుని పనిలో మనిషి ప్రమేయం ఉంటే ఆగిపోద్ది.
అదేదైనా సరే, పరిచర్య రాయటం కానీ, పరిచర్య చేయటం కానీ, పరిచర్య అప్పగించటం కానీ, మనిషి ఏలు పెట్టాడా ఫినిష్. అట్లా గ్రామాల పరిచర్య కొన్ని నెలలు ఎందుకు ఆగింది? ప్రకటన చేస్తున్నాం, చదువుతున్నాం, ఒక్కడు పోలా. నాకు అర్థమైంది. కాబట్టి బెరాకాలో దేవుని చిత్తము జరగాల, మన ఇష్టం కాదు. నాకు ఈ ఊరు రాయి, నాకు ఈ ఊరు కుదరదు, ఇవన్నీ ఈ పిచ్చి పిచ్చి వేషాలన్నీ ఉన్నాయి. అవి కాదు దేవుని చిత్తం, అంతే. ఎప్పుడైతే అలా అప్పగించుకుంటామో పరిచర్య ఎస్టాబ్లిష్ అవుతుంది, సంఘంకి క్షేమం కలుగుతుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. వచ్చిన వారు దైవ సన్నిధి చూడగలుగుతారు, ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్ వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక్కడ దేవుని ఆత్మ పనిచేస్తుంది అనేది వాళ్ళు తెలుసుకుంటారు. అట్లా కాకుండా మనిషి ప్రమేయం అన్నప్పుడు వచ్చిన వాళ్ళు దైవ సన్నిధి అనుభవించలేరు. ఇది వాస్తవం. బైబిల్లో చాలా రుజువులు ఉన్నాయి, చాలా రుజువులు ఉన్నాయి. మనిషి పనిచేసినంతసేపు దేవుడు మౌనంగా ఉంటాడు. నేను కాదు దేవా నువ్వే అన్నప్పుడు అప్పుడు ప్రభు పూనుకుంటాడు. ఆది కాండం నుంచి ప్రాణ గ్రంథం వరకు మనం చదువుతూ ఆ విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇన్ని చదువుతున్నాం, ఇన్ని తెలుసుకున్నాం. మన లైఫ్లో కూడా అది ఫుల్ఫిల్ కావాలి. ఆయన చిత్తము, ఆయన ఆత్మానుసారముగా, ఆయనకి ఇష్టమైనట్లుగా పరిచర్య జరగాలి. సో మనలో ఏదైతే దేవునికి ఇష్టం లేనిది, ఆయాసమైనది ఏది ఉందో తీసేయి ప్రభువా. అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. ఆలస్యంగా వచ్చారు, కొంత ఆలస్యంగానే వదిలిపెడతాను, మీరేం ఫీల్ అవ్వద్దు. కొంతసేపు ప్రార్థనలు గడపండి, నష్టమే ఉండదు, లాభమే ప్రార్థనలు అంటే. ప్రార్థన చేయండి. నా గమనానికి తెచ్చినందులకే వందనాలు. దావీదును నా నడక పడక నీకు తెలుసును పరిశీలించు అన్నాడు. అదే చివరి మాట, నాయన నీకు నా ఎందు ఆయాసపడ మార్గం ఏమైనా ఉన్నదేమో నన్ను పరిశీలించు అన్నావు. తండ్రి, అలాంటి జీవితాన్ని ఒక్కసారి నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నా. మీరు మా జీవితంతో మాట్లాడేటువంటి దేవుడు, హెచ్చరించేటువంటి దేవుడు. ఎలాగ జీవించాలి, మా నడక మా పడక ఎలాగుండాలి, అవన్నీ మీరు మాకు నేర్పిస్తున్నారు. మీరు దేన్ని ద్వేషిస్తున్నారో దాన్ని మేము ద్వేషించాలి, మీరు ద్వేషించే దాన్ని మేము ప్రేమించకుండా సహాయం దయచేస్తారండి. నాయన, నా మార్గంలో ఆయాసపడేటువంటి ఏదైనా ఉంటే నన్ను క్షమించమంటూ వచ్చినాడు. వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే మా జీవితంలో ఎన్నో లోపాలు, నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో నా తండ్రి మీకు అయిష్టమైనటువంటి కార్యాలు ఉండగా నన్ను క్షమిస్తూ రండి తండ్రి. నా జీవితం మార్చుకున్నట, ఒప్పుకొని విడిచిపెట్టడం మాకు నేర్పిస్తూ రండి తండ్రి. మా హృదయంలో నిన్ను ప్రతిష్ఠించుకున్నటకై సహాయం దయచేస్తూ రండి. సంఘంలో నేను ఏమి చేసినా నా తండ్రి మానవస్తముగా ఉండకుండా నీకు లోపడటకై సహాయం దయచేయండి. నీ యందు ఆధారపడటం మాకు నేర్పిస్తూ రండి తండ్రి. నిన్ను నమ్ముకొని నీ మీదనే ఆధారపడి నీ చిత్తానుసారముగా పనిచేయట నాకు నేర్పిస్తూ రండి. నా శరీరానుసారమైన ఆ పరిచర్యలో నేను ఏమాత్రం పాల్వస్తున్న కాకుండా నీకు లోబడి, సంఘానికి లోబడి నీలో పనిలో నేను కొనసాగటకై సహాయం దయచేయండి. అప్పుడే ఏదైనా నా తండ్రి వర్ధిల్లబడుతుంది, లేకపోతే అది వ్యర్థమైపోతున్నది. నేటి సంఘాలు ఎక్కడ చూసినా ఇలాంటి సమస్యలే, మా సంఘంలో ఇలాంటి సమస్యలే ఉండగా తండ్రి నీ ఉద్దేశానుసారంగా సంఘాన్ని మారుస్తూ రండి. సొలొమోను మందిరం కట్టినప్పుడు చేసిన ప్రార్థన ఎంత గొప్పది నా తండ్రి. ఆ ప్రార్థనకు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా, నీ మహిమ తేజస్సు దిగి వచ్చినట్లుగా తండ్రి, మీ బిడ్డలు చేసే ప్రార్థనలు అలాగా ఉండినట్లుగా సహాయం దయచేయండి. ప్రతి కోడికి అర్థవంతంగా,
ప్రతి గూడుగా నీ ఐక్యంగా సమాధానంగా జరిగినట్లుగా సహాయం దయచేస్తారండి. నాయన నీవే మాకు దేవుడని నమ్ముతూ నిన్ను స్తుతిస్తూ నేను గణపరుస్తున్నాం. సమాధానాన్ని కర్త అయిన దేవా ప్రభువా నీ వైపు చూస్తున్నాం. ఆయన దుప్పి నీటి ఆకుల కొరకు ఆశపడినట్లుగా నీ సన్నిధిని మేము ఆశపడి రాగలిగటకై సహాయం దయచేస్తారండి. నాయన మా వ్యక్తిగతంగా మా జీవితాలను మలుచుకుంటూ సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాప భారాన్ని నాయన తప్పించుకుంటూ ఈ విశ్వాస జీవితంలో ముందు సాగుటకై సహాయం దయచేయండి. ముందు నాయన విబిఎస్ ఉన్నది నాయన, తిరిగి ఈ నెలలోనే గుడ్ ఫ్రైడే ఉంటుంది. వాటన్నిటి విషయమై నాయన దేవా నీ వైపు చూస్తున్నాం తండ్రి. నాయన విబిఎస్కై నీ వైపు చూస్తున్నాం తండ్రి. ఎంతో ఏది కొడుతున్నదని వాటిని వీటి లెక్క వేయకుండా నాయన సమస్తము ధారాళముగా చేయు, మహిమైశ్వర్యంలో సమస్తమును తీర్చు, సమస్తము చేయగల మా ప్రభు వైపు చూసి మేము ప్రారంభించుకోవటకై సహాయం దయచేయండి. దినదినాభివృద్ధి నీ అందులో మేము దినదినము నీ అందులో అభివృద్ధి పొందుటకు మాకు సహాయం దయచేస్తారండి. నీలోనికి రూపాంతరం పొందుటకు సహాయం దయచేయమని నా తండ్రి ఎలాగన నీ సన్నిధానంలో నీ స్తుతిస్తూ నా ప్రార్థన యేసుక్రీస్తు నామంలోనే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతమైన మీ ఘనమైన శ్రేష్టమైన నామలో చేరి వచ్చిండగా ప్రభా మీ నామలో చేరి ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నా. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, నమ్మకమైన దేవా, నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన వాక్య భాగానికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభా. దేవా మీ సన్నిధిలో ప్రభా దావీదు ప్రార్థన మరి మా ముందుకు తీసుకొచ్చిన మీ ప్రేమకాయ మీ వైపు చూస్తూ ఉన్నా దేవా. నన్ను పరిశోధించి పరిశీలించి తెలుసుకోమని చెప్పేసి అడుగుతూ వచ్చాడు తండ్రి. నా యందు నీకు ఆయస్కరమైన మార్గము ఉందేమో మరనండి. నేను కూర్చున్నట నిల్చున్నట నా ఆలోచన అంతరంగము ప్రతిదీ కూడా దేవా పరిశీలించమని ప్రభా నీ చిత్తానుసారంగా నడుచుట నేర్పించమని ఆనాడు మా పితరుడైన దావీదు ప్రార్థన జీవితం. దేవా నా జీవితంలో ఇవన్నీ లేవని మీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నా. మీకు ఆయస్కరంగా ప్రవర్తించిందని మిమ్మల్ని దుఃఖపెట్టి దినదినము నాయన సన్నిధిలో మిమ్మల్ని సిలువేసిందని మీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాను. దయతో నన్ను క్షమించండి. నన్ను మీ రక్తంతో కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తా ఉన్నా. నా అంతరంగంలో నాకు మీకున్న ప్రతిదీ కూడా ఆయస్కరమైన మార్గము తొలగించి వ్యర్థుడు మీ మధ్య సంచరించడు అనే మాట నెరవేర్చమని ప్రార్థిస్తా అన్నా. దేవా నా క్షేమాధారమైన దేవుడు ప్రభా, నిత్యము నన్ను నడిపించము దేవా. నీ చిత్తానుసారంగా ప్రవర్తించటం నాకు నేర్పించము. అట్లా బెరాకాలు కూడా నీ ప్రజలైన వారిని అట్లా మరి ప్రభా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తా ఉన్నా. దయతో జ్ఞాపకం చేసుకోండి, మీ కనికరాన్ని చూపించండి. ప్రతి పరిచర్యలో కూడా మీ ఉజ్జీవాన్ని తీసుకురమ్మని ప్రార్థిస్తా ఉన్నా. ప్రతి పరిచర్యలో మీ హస్తాన్ని ఉంచమని ప్రార్థిస్తా ఉన్నా. దేవా నీ సన్నిధిలో ప్రభా ఆయన మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మరి వార పరిచర్య అంతటిని కూడా మీ హస్తాల్లో పెడుతూ ఉన్నారు. రేపు సాయంకాలం లేపాక్షిలో సిస్టర్స్ పరిచర్య మీ మహిమార్థమై జరుగులాన సహాయం దయచేయండి. గర్ల్స్ ప్రేయర్లో కూడా కృప చూపించండి. బైబిల్ స్టడీలో కూడా నిలబడుతున్న మీ దాసుని మీరు ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తా ఉన్నా. శుక్రవారం బైబిల్ స్టడీలో కూడా శుక్రవారం
వాడు దాని నుండి తొలగిపోడనే మాట నెరవేర్చి మహిమ పొందమని ప్రార్థిస్తాను. అందుకే వస్తున్న దైవజనులు మరి ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ఆత్మానుసారంగా మీ చిత్తానుసారంగా దేవా ఎవరు కూడా ఏ శరీర అతిశయించకుండానట్లు సిలువేయబడిన యేసు వైపు ఆ గమనాలుంచి దేవా మీరు మాత్రమే కనబడమని ప్రార్థిస్తా ఉన్నా. మీ మహిమార్థమై ప్రభా జరుగులాన సహాయం దయచేయండి. మీ కృపా సన్నిధి సహాయము దేవా మీరు ఇక్కడుండి ప్రతిదీ కూడా జరిగించి మహిమ పొందమని మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికై స్తుతి వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మా ప్రేమగల పరలోకపు తండ్రి, నమ్మకమైన యేసు ప్రభువా, మీ ఘనమైన పాదాలు కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, సంఘ ప్రార్థనలో ప్రభువా మీ దాసుని ద్వారా నాయన మీరు తీసుకొచ్చినటువంటి మరి దావీదు యొక్క ప్రభా మాదిరికరమైన ప్రార్థనను బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. దయగల తండ్రి నాయన మరి దావీదు ప్రభా మరింతగా మీ సన్నిధిలో దేవా మరి నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, మీకు ఆయాసకరమైనది ఏదైతే ఉందో దేవా మరి నాకు తెలియచేయమని మరి మీ సన్నిధిలో ప్రభువా మరి ఇంతగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. నాయన నేను లేచుట పండుకొనుట ప్రభువా మరి తండ్రి నడుచుట సమస్తము నీకు తెలిసే ఉన్నదని ప్రభువా గుర్తు చేస్తూ వచ్చాడు. అంతేకాదు దయగల తండ్రి మరి నిత్య మార్గము ప్రభా జీవ మార్గమును ప్రభా నన్ను నడిపించుమని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అవును ప్రభా దయగల తండ్రి, నా ఆత్మీయ జీవితంలో నేను కూడా తండ్రి మీకు ఆయాసకరమైనది ఏదైతే నాలో ఉన్నదో తండ్రి నన్ను కూడా సంపూర్ణముగా పరిశోధించి నన్ను పరిశీలించి పవిత్రపరుస్తురండి. నాయన నాలో ఆటంకముగా ఉన్నది మీకు ఇష్టము కానిది ప్రభా ఏదైతే ఉందో వాటన్నిటినీ మీ శిలువ రక్తం చేత నన్ను కడిగి శుద్ధి చేయవలసినదిగా కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. దయగల తండ్రి మీరే నా ప్రభువా మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా నాకుండి ప్రభువా అనుదినము నన్ను నడిపిస్తూ రావాల్సినదిగా ప్రార్థన చేస్తుంటున్నాను. మీ దైవ చిత్తానుసారము ప్రభువా నేను నడుచుకోవటానికి నాకు నేర్పిస్తూ రావాల్సినదిగా కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. అలాగున నన్ను సిద్ధపరుస్తూ నన్ను క్రమపరుస్తూ ప్రభువా మీకు నాయన అనుకూలమైనటువంటి జీవితము నాలో ఉండునట్లుగా సిద్ధపరుస్తురమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రత్యేకించి దయగల తండ్రి పెరాక సంఘ విషయమై మీ కృపాసనం ఎద్దుకు వస్తున్న జ్ఞాపకం చేసుకును. సంఘములో జరుగుతున్న ప్రతి కూడిక ప్రభువా మరి పెద్దదైనా తండ్రి ఏ కూడికైనా కూడా మీ చిత్తానుసారమే జరగటానికి కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ కూడికల ద్వారా నీ నామం ఘనపరచబడినట్లుగా సహాయం చేస్తున్నాను. మీ అనుకూలమైతే ప్రభువా మరి ఈ నెల నాయన 24 నుంచి జరుగుతున్నటువంటి VBSను ప్రభువా దయతో జ్ఞాపకం చేసుకును. అది కూడా ఎక్కడ తండ్రి శరీరం అనేది పని చేయకుండా కేవలం నాయన మీ ఆత్మ నడిపింపు ప్రకారం జరుగునట్లుగా సహాయం చేస్తున్నాను నాయన తండ్రి. అంతేకాకుండా మరి గుడ్ ఫ్రైడే అయితే మీ ఈస్టర్ అయితే ప్రభా వచ్చే మీ దాసుని కూడా నాయన మీ ఆత్మ చేత నడిపించి మీరే వాడుకుంటూ రావాల్సినదిగా కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. దయగల తండ్రి రేపటి రోజు లేపాక్స్లో కలిగి ఉన్న సిస్టర్స్ మీటింగ్ అయితే ఫాస్టింగ్ ప్రేయర్ ప్రభువా మరి మీరే జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి కోడిక తండ్రి విలేజ్ మినిస్ట్రీస్ నాయన జరుగుతున్నటువంటి అన్ని కోడికలు కూడా మీ దైవ చిత్తానుసారముగా జరుగునట్లు సహాయం చేస్తారని కూడా ప్రార్థన చేస్తూ విరాక సంఘములు ప్రభా మీ గొప్ప కార్యాలు నాయన మీ యొక్క అద్భుతాలు ప్రభా మీరే జరిపిస్తూ రావాల్సినదిగా కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. అలాగున మీరు సిద్ధపరుస్తున్నందుకు కొరకై మీకెంతో కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు ప్రభు నామం నడిగొడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, నమ్మదగిన మా దేవ, కనికరం కలిగిన మా తండ్రి, రాత్రి సమయంలో నేను కూడా ఈ విధంగా సంఘ ప్రార్థనలో చేరి వచ్చి మా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించడానికి నాకు కూడా అనుగ్రహించిన సమయం కొరకే మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా తండ్రి మీరు ఇచ్చిన మాటల కొరకే వందములు. మా దేవ, నా నడక నా పడక మా తండ్రి నా ఆలోచనలన్నింటినీ మీరు ఎరిగిన దేవుడమైనందుకే మా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను. దయతో నన్ను కరుణించి జ్ఞాపకం చేసుకోను మా ఆయన ఎన్నో విషయాల్లో అన్ని విషయాల్లో మా తండ్రి మీకు ఆయాస్కరమైన మార్గం నా యందున్నదని నేను ఒప్పుకుంటున్నాను. దయతో నన్ను క్షమించుము తండ్రి. మా దేవ, మీ రక్తంతో నన్ను కడుగుము, పరిశుద్ధపరచుము. నీ నిత్యానుసారంగా మా తండ్రి నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను.
మా దేవా మీ జీవ మార్గములో నన్ను కూడా నడిపించమని కోరుతున్నాను నాయన. మీరు దయపాలించండి, సహాయం చేయండి. రాత్రి సమయంలో మా తండ్రి మా దేవ ఈ విధంగా బెరక మందిరం పక్షంగా మీ సన్నిధిలో మొరపెడుతుండగా కరుణించి జ్ఞాపకం చేసుకుని దయపాలించి అన్ని విషయాల్లో మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా వివిఎస్ కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. 24 నుంచి ఈ విధంగా 30 వరకు జరిగే మా తండ్రి పరిచర్య అంతటినీ జ్ఞాపకం చేసుకునండి. అన్ని విషయాల్లో మీరే బాధ్యత వహించి మీ నామమునకు మహిమకరంగా జరిగించుకొనమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ట్రాన్స్పోర్టేషన్లో ఈ విధంగా కుకింగ్లో మా తండ్రి మైక్ సిస్టమ్ విషయంలో పాటల్లో మా తండ్రి సర్వింగ్లో అన్నిట్లో కూడా మెయిన్ లెసన్ క్లోజింగ్ లెసన్ మా తండ్రి గ్రూప్ డిస్కషన్లు అన్ని విషయాల్లో మా నాయన మీరే బాధ్యత వహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవ చుట్టూ ప్రాంతాల్లో ఉంటున్న పిల్లలు మా దేవ అనేక మందిని మా తండ్రి తల్లిదండ్రులకు మంచి మనసు ఇచ్చి మా దేవ మీ సన్నిధికి పంపించలాగున మీరే దయపాలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఆటంకం నుంచి మీరే తప్పించమని కోరుతున్నాం మా దేవ. ఉంటున్న ప్రతి అవసరతలన్నింటినీ మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం. పైన మందిరం కూడా మా తండ్రి ఉంటున్న పనులన్నింటిలో కూడా మా తండ్రి సంపూర్ణంగా మా తండ్రి పూర్తి చేసుకోవడానికి మీరే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయ చూపించండి. ఈ విధంగా గుడ్ ఫ్రైడే మినిస్ట్రీ కొరకై కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. రానయ్యన్న మీ దాసుని అభిషేకించి మా తండ్రి సంఘక్షేమార్థమై మీరే బలపరిచి మీరే వాడుకునమని కోరుతున్నాం దేవా. దయ చూపించండి, మీ దాసుని కరుణించండి మా దేవా. మీరే స్వస్థపరిచి మా దేవ మీ నా మహిమార్థమై మా తండ్రి మీ దాసుని వాడుకోమని కోరుతున్నాం దేవా. ఈ రాత్రి సమయంలో ప్రార్థించుటకు ఇచ్చిన సమయం కొరకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో దీన మనసుతో తగ్గించుకొని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల రక్షక, జీవంగల తండ్రి, మీ పాదాలకు నాయన వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మరి సంఘంగా చేరి ప్రభా నీ పాసన్నికి నాయన వచ్చుటకు ప్రభా మీరు నాయన మాకు ఇచ్చిన గొప్ప ఘనతకై ప్రభా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. సంఘము అత్యాశక్తిగా ప్రార్థించినప్పుడు ప్రభా పాతాల ద్వారం నిలవలేవని ప్రభా మీరు ప్రభారికి తండ్రి సెలవిచ్చిన మీ మాటను బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. సంఘంగా ప్రభారికి తండ్రి నాయన మరి ప్రభా నీ పాసంలో మొరపెట్టుకుంటున్నాం నాయన. మీరే మా ప్రార్థన ఆలకించే దేవుడు, మా ప్రార్థనకు జవాబు దయచే దేవుడు మీరు నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా నీ దాసు ద్వారా ప్రభా నాయన మా ముందుకు తీసుకొచ్చిన మీ మాటలను బట్టి వందనాలు చేయించుకుంటున్నాం నాయన. నా పడకను నా నడకను ప్రభా సమస్తమును ప్రభా మీరు ఎరిగిన దేవుడు అయి ఉన్నందుకు నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మీకు మరుగైంది మరి ఏది లేదని ప్రభా నీ పాసంలో ఒప్పుకుంటున్నాం. అదే నాన్న ప్రభా దావీదు మహారాజు ప్రభారికి తండ్రి నా యందు నీకు ఆయాసకరమైన ఉన్నదేమో మరి పరిశీలించి తెలుసుకొని మన ప్రభా ఆరోగ్య తండ్రి సెలవిస్తున్నాడు నాయన. నేను కూడా ప్రభా నీకు ఆయాసకరంగా ఉన్నానని ప్రభా నీ స్థానంలో ఒప్పుకుంటున్నాను నాయన. నన్ను కూడా క్షమించండి ప్రభా, ఆత్మీయంగా నాయన నన్ను బలపరచండి నాయన. నీ కృపలో నేను వర్ధిల్లుటకు నాయన నన్ను మీరు నడిపించవలసిందిగా నీ పాసంలో ఒప్పుకుంటున్నాను నాయన. దినదినం ప్రభా నన్ను కడగండి నాయన. మీ శిలువ రక్తంలో నాయన నన్ను శుద్ధిపరచవలసిందిగా ప్రభా ఆత్మీయంగా నాయన నేను బలపట్టుకు నాయన నీ కృప నాకు దయచేయండి నాయన. కనికరించండి నాయన. ప్రత్యేకంగా ప్రభా రేగ తండ్రి నాయన మరి ఈ నెల ప్రభా 24వ తారీఖు ప్రభా నుంచి జరగబో నాయన విబిఎస్ ప్రభా రేగ తండ్రి నాయన కుటుంబాలన్నింటినీ కూడా ప్రభా రేగ తండ్రి మీరు చెప్పదంగా జరిగించండి. నీ నామానికి ఘనత మహిమ కలుగులాగానే సహాయం దయచేయండి నాయన. మరి ప్రభారికి తండ్రి చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలందరూ ప్రభారికి తండ్రి సమృద్ధిగా రాగలటుకు నాయన మీ కృపను దయచేయండి నాయన. మరి ప్రభా వారు బాల్యమంది ప్రభారికి తండ్రి నాయన నీ నామాన్ని వారు ప్రభా గుర్తిరుగుటకు నాయన సహాయాన్ని దయచేయండి నాయన. మీరే కృప చూపండి, కనికరించండి నాయన. ఆ రోజులు ప్రభా మీ చిత్తానుసారంగా ప్రభా మీరే జరిగించండి నాయన. ఎండ నాయన వడదెబ్బ నుంచి వాతావరణం ప్రభా మీరే అనుకూలపరచండి నాయన. మీరే ప్రభారికి తండ్రి నాయన మీ చిత్తానుసారంగా ప్రభారికి తండ్రి ఆ దినములన్నింటినీ ప్రభారికి తండ్రి మీరే నాయన నడిపించవలసిందిగా నీ పాసంలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మా బలం శక్తి మా జ్ఞానం ఏమాత్రం కాదని నీ పాసంలో ఒప్పుకుంటున్నాం నాయన. మీరే ఆది అంతం ఉండి నాయన మీరే నడిపించే దేవుడు
నాయన అంతేకాదు ప్రభా ప్రతి అక్కర అవసరాలన్నీ ప్రభా మీరే తీర్చే దేవుడు కనుక నీ పాసంలో మొరపెట్టుకుంటున్నాం నాయన. నీ వైపు ప్రభా మా కనులెత్తి వింటున్నాం నాయన. మీరే కనికరించండి. మీ యొక్క ఆకాశ వాకిలి నింపి నాయన మీ యొక్క సమృద్ధిని ప్రభా మీరు నాయన దయచేయవలసిందిగా నీ పాసంలో మొరపెట్టుకుంటున్నాం నాయన. పిల్లల రాకపోకలన్నింటిలో తోరండి ప్రభా, ఉండడానికి వసతి దయచేయండి నాయన. మరి ప్రభా రోడ్డు అటుపక్క తిరిగినప్పుడు ప్రభా నీకు కృపను దయచేయండి. ఎక్కడ ప్రభా సైతానికి ప్రభా నాయన మరి ప్రభా రేఖ తండ్రి సైతాన్ అంతరాయం కలుగజేయకున్నట్టు నీ కృపను దయచేయండి. సైతానికి అపజయం కలిగించండి నాయన. నీ నామానికి ఘనత మహిమ కలుగులాని సహాయం దయచేయండి నాయన. మరి ప్రభా రేఖ తండ్రి నాయన ప్రతి అక్కర్ల అవసరం నాయన మీ కృపలో తీర్చవలసిందిగా నీ పాసంలో మొరపెట్టుకుంటున్నాం నాయన. మరి ప్రభా రాయని దాసును కూడా అభిషేకించి వాడుకోండి నాయన. నీ దాసు ద్వారా ఏమైతే మాట్లాడితే నాకు మాకు మేలుకరంగా ఉంటూ సహాయం దయచేయండి నాయన. మీరే కృప చూపండి, కనికరించండి ప్రభా నాయన. మీరే అద్భుతాల ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడుగా ప్రభా 6 దినాలు ప్రభా నాయన మీరే ప్రభా ఆద్యంతం నడిపించండి. ప్రతిదీ మీ చిత్తానుసారంగా జరిగించమని నాయన. ప్రతి ఒక్కరిని ప్రభా మీ ఆత్మచేత అభిషేకించి నాయన నీ వీళ్ళు వాడుకోండి నాయన. మీ కొరకై నాయన మరి ప్రభారిగతన్ని సమర్పణ కలిగి ప్రభా వాడబడ్డకు తన కృపను దయచేయండి నాయన. ఆ విధంగా ప్రభారిగ తండ్రి విరాకానంతటిని మీ చేతులు అప్పచెప్పుకుంటూ నాయన ప్రభా ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నాయన స్తుతిస్తూ ప్రభా ఇచ్చిన ఈ సమయానంతటి ప్రభా దేవునికరంగా చేయమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ యేసు ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అత్యంత కృప కలిగినటువంటి మా ప్రేమలో తండ్రి, గొప్ప దేవాగణమైన ప్రభా, జయం కలిగిన దేవా, జీవాధిపతిమైన దేవా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు మాట నోటికి రాకముందే ప్రభా యేసునైనా నీవు తండ్రి సమస్తము ఎరిగినటువంటి దేవుడు తండ్రి. దేవా అయ్యా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తండ్రి తెలుసుకోమని ప్రభా నీ పాద సన్నిధిలో అడుగుచుంటున్నాము తండ్రి. యేసునైనా నన్ను పరిశీలించి నా ఆలోచనలు తెలుసుకోమని వేడుకొంచుంటున్నాను ప్రభా. నీ కాయాస్కరమైన మార్గం నా ఎందున్నదేమో తండ్రి అయ్యా ఒక్కసారి పరిశోధించమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ చిత్తానుసారంగా తండ్రి యేసునైనా అయ్యా నేను తండ్రి నడవగలిగినటువంటి కృపను దయచేయండి. నిత్య మార్గంలో నడవగలిగినటువంటి కృపను నాకు అనుగ్రహించమని ప్రభా నీ పాదాలు పట్టుకొని చుంటున్నాను ప్రభా. నీ ఆత్మచేత నన్ను నడిపించమని ప్రభా నీ సన్నిధిలో అడుగుచుంటున్నానయ్యా. జీవ మార్గంలో తండ్రి నేను నడవగలిగినటువంటి కృపను నాకు అనుగ్రహించండి తండ్రి. యేసునైనా యెహోవా నా యందు ప్రభా పొంచి ఉన్నటువంటి ప్రతి విధమైన అపాయము నుండి తండ్రి నిత్యానుసారముగా నేను నడుచుటకు ప్రభా నీవు సహాయపడుతురమ్మని వేడుకుంటున్నాను నాయన. కనికరించండి అయ్యా, దయ చూపించండి తండ్రి యేసయ్యా. అయ్యా మా యొక్క పరిచర్యలను కూడా తండ్రి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా మా యొక్క పరిచర్యలన్నీ కూడా ప్రభా నీ ఇష్టపూర్వకంగా జరగగలిగినటువంటి కృపను దయచేయండి. మీరు ఆధిపత్యం వహిస్తూ రావలసిందిగా వేడుకొంచుతున్నాను. నీ ఆత్మచేత తండ్రి ప్రతి ఒక్క పరిచర్య నడిపించబడేటుకు తండ్రి యేసయ్యా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నిలవబడుతున్నటువంటి అయ్యా నీ దాసురాలందరినీ కూడా తండ్రి యేసునైనా అయ్యా నీ ఆత్మచేత నడిపిస్తూ రావలసిందిగా వేడుకొంచుంటున్నాము తండ్రి. సహాయపడుతురండి. అడుగుడి మీకు ఇవ్వబడినాను సెలవిచ్చావు తండ్రి. అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా అనుగ్రహించగలిగిన దేవుడు నీవై ఉంటున్నావు నైనా. సహాయం చేయండి తండ్రి. VBS నిమిత్తమై మొరపెట్టుకుని చుంటున్నాము నైనా. అయ్యా మొదటిగా తండ్రి నిన్ను మేము ఆహ్వానిస్తున్నాము నైనా. మీరు ఆధిపత్యం వహించమని వేడుకొని చుంటున్నాను ప్రభా. అయ్యా నీవు తండ్రి సమస్త కార్యాలని మీరు సఫలం చేయగలిగినటువంటి దేవుడు నాయన. అయ్యా మా ఆలోచనలు వ్యర్థం నాయన. అయ్యా నీ యొక్క ఆలోచనలు అయ్యా జరిగిస్తూ రావలసిందిగా వేడుకొని చుట్టున్నానయ్యా. అయ్యా 24వ తారీఖు నుంచి జరిగిపోతున్నటువంటి VBSలో తండ్రి నీ సన్నిధిని నీ ప్రసన్నతను తండ్రి వేసిన మా మందిరంలో కుమ్మరిస్తూ రావలసిందిగా వేడుకొని చుట్టున్నాను ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరూ ప్రభా నీ ఆత్మానుసారంగా నడవగలిగినటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాను. నీ ఆత్మ చేత తండ్రి వేసిన ప్రతి ఒక్క బిడ్డను బలపరుస్తూ రావలసిందిగా వేడుకొంచుతున్నాను. ఆత్మ తండ్రి కలిగించే ఐక్యతను ప్రతి ఒక్కరిలో ఉంచుతురండి. ప్రతి ఒక్క తండ్రి దుష్ట దురాత్మంధకార శక్తుల ప్రభావము తండ్రి వేసిన అయ్యా పని చేయకున్నట్టుగా తండ్రి
అయ్యా నీ శక్తిని తండ్రి అనుగ్రహిస్తురమ్మని వేడుకుంటున్నాను అయ్యా. ఇది నా బలము వలన కాదు అయ్యా, ఏసయ్యా నా శక్తి వల్ల కాదు, నా ఆత్మ చేతనే దీన్ని జరిగిస్తానని తండ్రి వాగ్దానం చేసినటువంటి దేవుడు నైనా ఏసయ్యా, నీ ఆత్మ చేత తండ్రి ఏసయ్యా ఆ దినాలన్నిటినీ ప్రభువా నడిపిస్తూ రావలసిందిగా వేడుకొంచుతున్నాను అయ్యా. మెయిన్ లెసన్లో, క్లోజింగ్ లెసన్లో, గ్రూప్ టీచర్స్గా ప్రభువా అయ్యా నిలబడుతున్న ప్రతి ఒక్క బిడ్డని నీ ఆత్మ చేత అభిషేకిస్తురండి తండ్రి. పిల్లలకు తండ్రి ఏ విధంగా తండ్రి బోధించాలో, పిల్లలకి ఏ విధంగా అర్థమయ్యే విధంగా బోధించాలో ప్రభువా అయ్యా మీరు తండ్రి నడిపిస్తురండి అయ్యా. నిలబడుతున్నటువంటి వారి జ్ఞానాన్ని మరుగుపరచుతూ రమ్మని వేడుకుంటున్నానయ్యా. నీ జ్ఞానముతో నింపుతూ రమ్మని వేడుకుంటున్నానయ్యా. అయ్యా నీ జ్ఞానము చేత, నీ ఆత్మ చేత వారు నడిపింపబడాలయ్యా. నా పసి హృదయాలలో ప్రభువా నీ వాక్యం విత్తబడి ప్రభువా అది 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలింపచేయమని వేడుకొంచుతున్నాను ప్రభువా అయ్యా. చిన్న హృదయాలలో రక్షణ కార్యాన్ని మీరు జరిగిస్తూ రావాల్సిందిగా ప్రభువా అయ్యా నీ పాదాలు పట్టుకొని చుంటున్నాము తండ్రి. వేసిన అయ్యా చిన్న పిల్లలు ఆటంకపరచక నా ఎద్దుకు రానియడని సెలవిచ్చావు తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వరకు నేర్పమని సెలవిచ్చావు తండ్రి. ఏసయ్యా అయ్యా నీవే తండ్రి వేసిన సమస్త విషయాలలో నీ సన్నిధిని కుమ్మరిస్తురమ్మని వేడుకుంటున్నాను అయ్యా. మిగతా పరిచర్యల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరూ తండ్రి ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సమాధానము కలిగి ప్రభా ఒకరి ఏడలో ఒకరు తండ్రి వేసినైనా సహకరించుకుంటూ తండ్రి వేసినైనా అయ్యా పని చేయగలిగినటువంటి కృపణ దయచేయండి. క్లీనింగ్ విషయం అయితే ఏమి తండ్రి వేసినైనా, వాటర్ సర్వీసింగ్లో తండ్రి వేసయ్యా, అలాగే ప్రభా అయ్యా ఫుడ్ సర్వింగ్లో కూడా తండ్రి ఫుడ్ ప్రిపరేషన్లో ప్రభా నీ కృపణ దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. సౌండ్ సిస్టమ్స్ తండ్రి పాటలు పాడుతున్న వారిని తండ్రి వేసిన నా వాక్యం బోధిస్తున్నటువంటిని వారిని తండ్రి నీ ఆత్మచేత అభిషేకిస్తూ వాడుకుంటూ రావలసిందిగా వేడుకొని చుట్టున్నాము తండ్రి. కనికరించండి అయ్యా, దయ చూపిస్తురండి తండ్రి. ఆ దినాలలో ప్రభా వాతావరణాన్ని నీ స్వాధీనం అందించుకోండి, ఎండ తీవ్రతను తగ్గిస్తురండి. ట్రాన్స్పోర్టింగ్ విషయం అంతట్లో నీ సహాయములు దయచేయండి తండ్రి. నీ కాపాడే దూతలను తండ్రి వేసిన అయ్యా ముందు పంపించి ప్రభా పిల్లల్ని సురక్షితంగాను క్షేమంగాను తీసుకువెళ్లాల్సిందిగా ప్రభా నీ పాదాలు పట్టుకొని చుంటున్నామనైనా కనికరము చూపించండి, దయ చూపించమని వేడుకుంటున్నాను ప్రభా అయ్యా. వేసిన రేపటి దినమున జరగబోతున్నటువంటి తండ్రి స్త్రీల కూడికను కూడా అయ్యా జ్ఞాపకం చేసుకోండి, అక్కను కూడా బలపరచండి. నీ ఆత్మశక్తితో తండ్రి నింపుతూ ప్రభా ఏసయ్యా నీ వాక్యాన్ని తండ్రి బోధిస్తూ రావలసిందిగా వేడుకొని చుట్టున్నాను ప్రభా ఏసయ్యా. కనికరించండి, దయ చూపించండి. ఎంగల్స్ మీటింగ్లో ప్రభా వేసినైనా తండ్రి బైబిల్ స్టడీలోని కృపను దయచేయండి. సిస్టర్స్ మీటింగ్లోని కృపను దయచేయండి తండ్రి. అయ్యా ఫాస్టింగ్ ప్రేయర్లోని కృపను దయచేయండి తండ్రి. అయ్యా పరిశుద్ధ దినాన్ని కూడా తండ్రి వేసినైనా అయ్యా నీ దాసుని అభిషేకించి వాడుకుంటూ రమ్మని వేడుకుంటున్నానయ్యా. నీ దాసుని కూడా మంచి ఆరోగ్యముతో నింపుతూ రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. వేసినైనా ప్రతి ఒక్క నరములో తండ్రి వేసినైనా అయ్యా నీ బలాన్ని, నీ శక్తిని ప్రసరింపచేయండి, నీ యొక్క జీవాన్ని ప్రసరింపచేయండి అయ్యా. అయ్యా నరనరంలోని రక్తాన్ని ప్రసరింపచేసి తండ్రి వేసినైనా అయ్యా సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా నిలవబెడుతూ రమ్మని వేడుకుంటున్నాను నాయన. కనికరించండి, దయ చూపించండి అయ్యా. తండ్రి వేసిన యూత్ మీటింగ్లోని సహాయంను దయచేయండి తండ్రి. అయ్యా సాయంత్రం జరిగిపోతున్న సువార్త కొడుకులో కూడా తండ్రి అయ్యా నీ యొక్క ఆత్మానుసారంగా తండ్రి వేసినైనా అయ్యా జరిగిస్తూ రావలసిందిగా వేడుకుంటూ అయ్యా మా ప్రార్థనలన్నిటినీ విని జవాబును అనుగ్రహించి ఉన్నావని నమ్మి స్తుతిస్తూ యేసయ్య అద్వితీయ నామంలో అడిగి సమర్పించి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. మా ప్రేమ గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా ఈ రాత్రి నీ ఘనమైన పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభా సంఘ ప్రార్థనకై మా ప్రభా నన్ను కూడా నడిపించిన విధానానికై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ దాసుని ద్వారా తీసుకొచ్చిన లేఖన భాగాలన్నింటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి మా ప్రభా మరి దావీదు జీవితాన్ని మా ప్రభా మీరు మా ముందుకు తీసుకొచ్చిన విధానానికై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. జీవం గల తండ్రి యేసుక్రీస్తు ప్రభా మరి నాయన నేను కూడా మా ప్రభా నీ చిత్త ప్రకారం నడుచుకోవడానికి, నీ యొక్క జీవ మార్గంలో నడుచుకోవడానికి మా ప్రభా ఎంతైనా నీ కృపను నాకు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నన్ను పరిశీలించి మా ప్రభా మరి నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా నుండి తీసేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. జీవం గల తండ్రి యేసుక్రీస్తు ప్రభా మరి అంతేకాకుండా మా ప్రభా నాయన గుడ్ ఫ్రైడే మరి ఈస్టర్ కోసమే కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ప్రభా మరి వచ్చేటువంటి నీ దాసుని కూడా మా ప్రభా మీరు క్షేమంగా నడిపించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ 3 రోజుల కోడికల్లో కూడా మా ప్రభా మీరు మాకు ముందుండి నడిపిస్తూ రావాల్సిందిగా
నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను. మరి మా ప్రభా ఈ నెల 24 నుండి మా ప్రభా జరిగేటువంటి మా ప్రభా VBS కోసమై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి మా ప్రభా VBS కొరకై మా ప్రభా మరి నాయన అనేక మంది చిన్నపిల్లలను మీరు నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి ఆ బ్రాంచెస్ నుండి కూడా మా ప్రభా మరి ఆయా గ్రామాల నుండి కూడా నీ చిన్నపిల్లలను మా ప్రభా మీరు నడిపించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి VBS నిమిత్తమై వచ్చేటువంటి క్రిస్టియన్స్ కూడా మా ప్రభా మీరు క్షేమంగా నడిపించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి మా ప్రభా 5 రోజులు మా ప్రభా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ క్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి ఉన్నతమైన వారి నామంలో స్తుతించి ప్రార్థించి దినంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, రాత్రి మీ ప్రజలముగా మీ సన్నిధిలో చేరి ప్రార్థించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. దావీదు అనుభవాన్ని మా గమనంలోకి తీసుకొచ్చారు. మీరు సమస్తము పరిశోధించి తెలుసుకున్న దేవుడు. నా నడక, నా పడక, నేను కూర్చుండుట, లేచుట, ప్రభా నా చర్యలంతటిని మీరు తెలుసుకున్నారు. నా ఆలోచనలు మీరు ఎరిగిన దేవుడు. మాట నా నాలుక రాకమునపై నువ్వు ఎరిగిన దేవుడు. నా ముందు నా వెనక మీరు ఆవరించి ఉన్నారు. మీ చేయి నా పైనుంచి ఉన్నావు. ప్రభా నేను ఎక్కడికి పోగలను, ఎక్కడ దాగలను, ఎక్కడైనా నువ్వు ఉన్నావు. కాబట్టి రాత్రి నన్ను పరిశోధించి నన్ను పరీక్షించి తెలుసుకో. నీకు ఆయాస్కరమైనది నాలో ఏమైనా ఉందేమో, మీరు ఇష్టపడని దాన్ని నేను ఇష్టపడుతున్నానేమో తెలుసుకొని దాన్ని నా నుండి దూరపరచండి. ప్రభా మీరు ద్వేషించేది నేను కూడా ద్వేషించినట్లుగా సహాయం చేయండి. నిత్య మార్గమును నన్ను నడిపించు. మీ చిత్తానుసారముగా నన్ను నడిపించండి. ఆత్మానుసారముగా నన్ను నడిపించండి. నాకై పంచున్న ఆ యొక్క పరిస్థితుల నుంచి నన్ను తప్పిస్తూ జీవ మార్గంలో నడిపించవలసిందిగా మొరపెడుతున్నాను. మనిషిని యొక్క నీతి మీ చిత్తాన్ని నెరవేర్చదు. బెరాకాలు దేవా మీరు పరిశోధించి పరీక్షించండి. కుటుంబాల్లో మీరు పరిశోధించండి, పరీక్షించండి. వ్యక్తిగతంగా పరిశోధించి పరీక్షించి తెలుసుకొని ఎక్కడ మీకు ఆయాస్కరమైనది, మీకు అయిష్టమైనది, మీరు ద్వేషించేది వ్యక్తులు, కుటుంబాల్లో, సంఘంలో ఉందో ప్రభా దాన్ని మీరు తొలగిస్తూ రావాల్సిందిగా వేడుచున్నాను. దయగలిగిన మా తండ్రి, ఏదేమైనా మీకు ఇష్టలుగా మీకు ప్రీతికరమైన సేవ చేయుటకు నన్ను మమ్మలను సిద్ధపరుస్తురే. దైవజనుల ప్రార్థన విన్న దేవుడు మా ప్రార్థన కూడా ఆలకించండి. బరాకాలో జరుగుతున్న ప్రతి పరిచర్య, అది చిన్న కొడికి కావచ్చు, పెద్ద కొడికి కావచ్చు ప్రభా, మరి నియామక కూడికలు, సండే వర్షిప్, స్పెషల్ మీటింగ్స్ ఏదైనా కావచ్చు ప్రభా, ప్రతిదీ మీకు మహిమకరంగాను సంఘానికి క్షేమాన్ని, అభివృద్ధిని కలిగించేదిగా మీరు ఉంచవలసిందిగా వేడుచున్నాను. నిత్యం మీ కనుదృష్టి బెరాక మీద ఉంచండి. మీ మనస్సు ఇక్కడ ఉంచండి. బెరాకలు అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి దైవ సన్నిధిని సంపూర్ణంగా అనుభవించినట్లుగా సహాయం చేయండి. దేవా, బెరాక అంతా మీ ఆత్మ సంచారం దయచేయమని వేడుచున్నాను. పాడే పాట కావచ్చు, చెప్పే మాట కావచ్చు, ప్రతిది కూడా ఆత్మీయంగా మహిమకరంగా ఉండినట్లుగా దయ చూపించు. ఎన్నో కొరతలు ఉన్నాయి దేవా, ఆ కొరతలన్నీ మీరు తీర్చురండి. ఆత్మీయమైన కొరత తీర్చండి, భౌతికమైన కొరత తీర్చండి.
సరిహద్దులు విశాలపరిచండి. అనేక ఆత్మలు, నూతనమైన ఆత్మలను చేర్చండి. ఆగిపోయిన వారు, తప్పిపోయిన వారిని తీసుకురండి. ఎక్కడ వారు అభ్యంతరపడుతున్నారో అభ్యంతరాలన్నీ వారు తొలగించుకుని రావటకు సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి, సంఘములో మీ ప్రేమతో నింపవలసిందిగా వేడుచున్నాను. ఇతరులకి క్రీస్తు ప్రేమను పంచేవారిగా ప్రభా సంఘాన్ని మీ ప్రేమతో నింపవలసిందిగా వేడుచున్నాను. మా యొక్క ఎమోషన్స్, తొందరపాట్లు, ఉద్రేకాలు మీరు తొలగించవలసిందిగా వేడుచున్నాను. మా ప్రేమగల తండ్రి, మీరు సహాయం చేస్తే తప్ప మేమేం చేయలేం. మమ్మల్ని బలపరచువాని అందే మేము సమస్తం చేయగలం. వాక్యం అనేది, పరిచర్య అనేది, ఆకర్షణ అనేది ఆత్మల మీవి. బలియాగం మీది, ఆకర్షించే దేవుడు మీరు. కాబట్టి దేవా, మీ కార్యాన్ని జరిగించి నిషిద్ధమైనది, అపవిత్రమైనది, మీ ఆత్మ సంచారానికి ఆటంకం కలిగించేది నా నుండి, మా నుండి, సంఘముల నుండి, ఈ స్థలమంతట్లో నుండి తొలగించు. ప్రభా కరుణ చూపించు. పరిశుద్ధులందరూ దినదినం క్రీస్తు సారూప్యంలోకి వచ్చేటకు సహాయం చేయి. మీరు అక్కడ కొరకై సిద్ధపరచండి. మీకు సమీపస్తులుగా ఉండినట్లుగా సహాయం చేయి. ప్రభా, వివిఎస్ ఇదంతా గొప్ప పని, మీకు ఇష్టమైన పని నమ్మి మాకు అప్పగిస్తున్నావు. మేము కూడా ఇష్టపడి పని చేయుటకు మా అందరిని మీరు సిద్ధం చేయండి. నమ్మి మీరు తీసుకొస్తున్న 400 మంది పిల్లల్ని ప్రభా, మా పైన మీరుంచిన నమ్మకం ప్రకారముగా మీకు ఆయాసం కలిగించకుండా మీరు సంతోషించే విధానంలో ఆ పరిచర్య చేయుటకు నన్ను, మమ్మలను మీరు బలపరచండి. పరిపూర్ణంగా మీకు అప్పగించుకున్నటకు మాకు సహాయం చేయండి. ఐక్యతతో, సమాధానంతో, ఒకరికంటే ఒకరు యోగ్యులమని ఎంచుకొనుచు పని చేయుటకు, పరిచర్య చేయుటకు దయ చూపించవలసిందిగా వేడుచున్నాం. దుష్టుడు ఎక్కడ పని చేయకుండా వాడి కార్యములను లయపరచండి. వారి పరిచర్యను ముద్రించండి. ప్రియమైన తండ్రి, రేపు సిస్టర్స్ మీటింగ్ లేపాక్షిలోను, గ్రామాల పరిచర్య కొరకు బైబిల్ స్టడీ, యవనస్తుల యంగ్ గర్ల్స్ ప్రేయరు, సిస్టర్స్ సండే స్కూల్ టీచర్స్ ప్రేయరు, ఉపవాస ప్రార్థన, వీటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రకటించిన రీతిగా మీకు మహిమకరంగా క్రమముగా జరిగించి పరిశుద్ధులందరినీ మీ కృపలో కాపాడండి, భద్రపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. మా మొర ఇంతవరకు వింటూ వచ్చారు. మేము అడిగిందన్నీ మీరు చేస్తూ వచ్చారు. మీకు వందనాలు. ప్రభా, బ్రాంచెస్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సేవకులు అవసరమై ఉంటుంది. మీ ఎయిర్పోర్ట్లో ఉన్న వారిని తీసుకురండి. ఆ బ్రాంచెస్లో ఉన్న పరిశుద్ధులను దర్శించు. మీ అధికారం క్రింద నుండి తప్పకుండా కాపాడు. ప్రభా, హెబ్రోన్ పరిస్థితులు చక్కపరచు. ప్రభా తండ్రి, స్వార్థికులను కాపాడు. నార్త్ ఇండియాలో జరుగుతున్న సేవా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. మే నెలలో ప్రభా, నాగపూర్లోను, పూణేలోను యూత్ క్యాంపు కాన్వకేషన్స్ ఉన్నాయి. వీటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంగోలులో కూడా కాన్వకేషన్ జరగనై ఉంటుంది. వీటన్నిటిలో ప్రభావ మీరే సహాయపడుతురే. వర్తమానికులను అభిషేకించే రాబో దినాల్లో మేము కూడా మీ చిత్తమైతే, ఏర్పాటైతే యూత్ క్యాంపు కలిగి ఉండటకు సహాయం చేయి. దాని కొరకైనా వసతి ఏర్పాట్లు మేము ఎలా సెట్ చేసుకోవాలో మీ ఆలోచన దయచేయండి. తండ్రి,
ఈ రాత్రి రాగలుగుతూ వచ్చిన ప్రియ బిడ్డలకై స్తోత్రాలు. పేరు పేరున దీవించు. మా ప్రార్థన ఆలకించారని నమ్మి స్తుతిస్తూ బిడ్డలు వెళుతున్నారు. మీ సన్నిధి వారితో ఉంచు. వారు ఏదైతే అడిగారో వారికి దయచేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహాయం చేరిన మనందరికీ, పరిశుద్ధులందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.